అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి. ఎన్ని కాసినాయి అనేది కాదు, జస్ట్ సంతోషం మ్యాటర్స్ అన్నమాట. సంతోషం మ్యాటర్స్. అసలు ఈ వేర్లు చూడండి, వేర్లు వామ్మో. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే తోటలో చాలా వరకు కలుపు అయితే బాగా వచ్చిందండి. కలుపు తీసుకుని ఇంకా కొన్ని రకాల విత్తనాలు పెడుతున్నాను నేను. అవి ఏం పెడుతున్నాను ఏంటి అనేది వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. అయితే మీకు ఇక్కడ ఒక చిన్న విషయం అండి, దగ్గరికి చూపించలేకపోతున్నాను. మార్నింగే గార్డెన్ వీడియో చేసి వెళ్ళాము, అప్పుడు అసలు లేవండి పండ్లు. అంటే ఇవి ఇంత స్పీడ్గా కలర్ చేంజ్ అవ్వడం అనేది నాకు అర్థం కాలేదు. ఇక్కడ మళ్ళీ 3 కాయలు పండున్నాయన్నమాట. ఇవి బార్బడోస్ చెర్రీస్ అంటారు కదా. జస్ట్ ఏంటో ఆ ఎగ్జైట్మెంట్ నాకు అర్థం కాదు, కానీ నా పిచ్చి ఎగ్జైట్మెంట్ అన్నీ మీకు చూపించేద్దాం అనిపిస్తుంది. ఇగోని చూస్తున్నారా, అసలు మార్నింగ్కి ఇప్పటికీ అలా ఎలా తేడా వచ్చింది నాకు అర్థం కావట్లేదు. ఇగోండి అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి. ఎన్ని కాసినాయి అనేది కాదు, జస్ట్ సంతోషం మ్యాటర్స్ అన్నమాట. సంతోషం మ్యాటర్స్. ఇక్కడ పెట్టుకుందాం, వెళ్ళేటప్పుడు తీసుకెళ్తా. ముందైతే మీకు అసలు చూపిస్తానండి ఏం పనులు చేస్తున్నాను ఏంటనేది. కొత్తిమీరలో బాగా కలుపు వచ్చేసిందండి, చూస్తున్నారా. ఇవన్నీ కూడా తీసేయాలి. ఇంకా నాకు యాక్చువల్గా వీడియో తీయడానికి వాళ్ళు ఎవరు లేరు. ఇంక ఈ పనులన్నీ ఒక్కొక్కటి నెమ్మదిగా చేసుకుంటూ ఉంటాను నేను. ఇదిగోండి చూసారా, ఈ 2 టబ్బుల్లోనూ పోసాను కొత్తిమీర. అయితే కొంచెం బాగానే వచ్చింది, కానీ ఇంకా కలుపు వచ్చేసింది. తోటకూర, తులసి మొక్కలు ఏ మొలిసినాయి అవన్నీ తీసేయాలి. ప్రశాంతంగా కూర్చుని పనులు చేసుకోవడం అన్నమాట. ఇగోండి ఇవన్నీ మనము అప్పుడు ఇందులో నేను ఈ చిన్న తోటల్లో బచ్చల గింజలు పెట్టాను. ఎందుకన్నా మొలవలో ఒక 2 మొక్కలు వచ్చినాయి. ఇంకా 2 మొక్కల్ని ఇందులో ఉంచాలా తీయాలా అని ఆలోచించి ఏదో ఒకటి చేస్తాను. తొట్లు అయితే ఖాళీ చేస్తున్నాను, ముందంటే బాగు చేస్తున్నా, కలుపు తీసేసి తవ్వేసి పెడతాను. అసలు ఈ మొక్కలు అయితే అండి వేర్లు ఇట్లా అవసరమైన వాటికి రావు. చూడండి ఎట్ట బాతి పోయినాయో. మనం ఇలా మొక్కల పని చేసుకునేటప్పుడు పక్కనే ఒక బకెటో టబ్బో పెట్టుకుంటే ఆ కలుపు మొక్కల్ని దానిలోకి వేసేసుకున్నాం అనుకోండి, చేతమ్మటే మళ్ళీ ఇంకోసారి ఎత్తాలి చెయ్యాలి అన్న గోల ఉండదు. ఇందులో మొత్తం 3 మొక్కలు ఉన్నాయి, బచ్చల మొక్కలు. 3టిని ఒక దాంట్లోకి షిఫ్ట్ చేసేస్తే ఓ టబ్బు ఖాళీ అవుతుంది మనకి. ఇప్పుడు వీడియో చూసే వాళ్ళల్లో ఎంతమందికి బచ్చల కూర పెరుగు పచ్చడి తెలుసు చెప్పండి, కామెంట్ చేయండి. మీకు తెలుసా, చేస్తారా, ఇష్టమా ఏంటి అనేది. అసలు నువ్వు చేసే వీడియోలు నీ మాటలకి సంబంధం లేదని అనుకోకండి. అంటే అల్టిమేట్లీ గార్డెనింగ్ చేసి నాకు తినేదే కదండి, సో అందుకని అడుగుతున్నా. ఇవ్వండి ఈ సైజుకి పెరిగినాయి మొక్కలు. వీటిని చూపిస్తానులేండి, దగ్గరికి కూడా చూపిస్తాను. ఇట్లా ఉంటుంది అన్నమాట మనతోటి. అసలు తులసి మొక్కలు కూడా బాగా మొలిసినాయండి ఈసారి. పైన అవి విత్తనాలు బాగా పడినట్టున్నాయి. ఇంకా మనం పెట్టిన పసుపు కూడా అన్నీ బాగా వచ్చినాయి. ఇగోండి ఇవి చూసారా, ఇవేంటంటే బీట్రూట్ మొక్కలు. ఇవి 2-3 మొలుసుని. ఇవేం చేస్తున్నానంటే నేను వీటి కోసం ఇప్పుడు సపరేట్గా తొట్టి కేటాయించకుండా అక్కడ మనకి పసుపు వేసి పెట్టుంది, చూపిస్తూ ఉండండి. పసుపు తోటలోనే ఈ బీట్రూట్ కూడా పెట్టేస్తున్నా. తోట అని అక్కడ ఏదో ఒక ఎకరం ఉన్నట్టు చెప్తున్నాను. అంటే ఇక్కడంతా పసుపు సెక్షన్ కదా, సో మనకి దుంప ఎలాగో కిందే పెరుగుతుంది కనుక ఈ కార్నర్లో పెట్టేస్తున్నాను బీట్రూట్ కూడా. ఆ దుంపకి ఈ దుంపకి అడ్డం రాకోకుండా ప్లేస్ చూసుకుని పెట్టేస్తున్నాను. ఇది జస్ట్ రౌండ్ ఫామ్ అవుతుంది, కొంచెం ప్లేస్ ఉంటే చాలు.
ఇందులో కూడా ఇగోండి ఇవంతా పిచ్చి తోటకూర, కొయ్యి తోటకూర అంటారు కదా, ఇదంతా మొలిసింది. ఇలా చిన్నప్పుడే తీసేసామనుకోండి మొక్కల్లో బలం అంతా పోకుండా ఉంటుంది. ఈ కొంచెం బాగా ఇలా కలుపు తీసేటప్పుడు అండి ఆకుకూరలోది స్పెషల్గా మట్టి మంచిగా తడిగా ఉండకపోయింది అనుకోండి, దాంతోపాటు మనకి అంటే ఆకుకూర కూడా లేసి వచ్చేస్తుంది. చూసుకుని తీసుకోవాలి, మొదలు పట్టుకొని జాగ్రత్తగా లాగేస్తే సరిపోతుంది. లేదంటే పక్కన మొక్కలు కూడా లేసి వచ్చేస్తాయి అన్నమాట. ఈ కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. ఇదిగోండి అంటనే ఉన్నానా, చూసారా కొత్తిమీర మొక్క వచ్చేసింది. అసలు తులసి మొక్కలు అయితే ఎన్ని వచ్చినాయో చెప్పలేము అసలు, ఇన్నని ఎక్కడ చూసినా అయ్యే. ఇంతకుముందు తోటకూర మొలిసేది కదా, ఆ టైప్లో తులసి మొక్కలు మొలిసినాయి అన్నమాట. ఇంకోటి అండి, అసలు మా మిద్దె తోటలో దీన్ని అరికట్టలేకపోతున్నాను నేను. ఇది ఈ కలుపు మొక్క, ఇది పువ్వు వచ్చేదాకా ఉండిపోతుంది, మళ్ళీ విత్తనాలు రాలుతున్నట్టున్నాయి. అసలు ఎంత తీసినా ఆ మొక్కలు బాగా వస్తున్నాయి. కలుపు మొక్క నివారణ. నాకు ఈ తెల్లదోమ పెద్ద శత్రువు అయిపోయిందండి ఇప్పుడు మిద్దె తోటలో. బాగా ఒక 2 రోజులు ఎండ వస్తే అప్పుడు నీమ్ ఆయిల్ అవి స్ప్రే చేసుకున్నాం అనుకోండి కొంచెం అరికట్టచ్చు. అసలు ఏం నారు పోసినట్టు, తులసి నారు పోసినట్టు వచ్చిందనమాట. కొన్ని ఉంచుతున్నాను, ఒక 4-5 టబ్బుల్లో మొక్కలైతే ఒకటొకటి ఉంచుతున్నాను, వేరే వాటికి డిస్టర్బ్ చేయవు అనుకున్నట్లని. కొన్ని అయితే తీసేస్తానండి. ఇంకా ఎన్నైనా ఉంచుతాం మనం. ఇలాంటివి తీసేటప్పుడు కొంచెం మనము వేర్లు కట్ చేసుకుని నీళ్ళలో ఆరబెట్టుకుని టీలో అట్లా వేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు నాకు చాలా ఉంది కనుక అవన్నీ జాగ్రత్తగా మట్టి అంటకుండా తీస్తూ ఉన్నాను అనుకోండి ఒకటొకటి, ఇప్పుడు అవ్వదు అసలు పని. అందుకని నేను వరుస పెట్టి అన్నీ లాగేస్తున్నాను. కానీ ఎక్కువ ఉన్నప్పుడు ఎప్పుడైనా అలా చేసుకోండి. అత్తే చేస్తారనమాట, రోజ్ పెటల్స్ ఇలాంటివన్నీ వేస్తారు. అసలు ఈ వేర్లు చూడండి, వేర్లు వామ్మో. ఇక్కడ గోడకి మొత్తం అంతా వర్టికల్గా కట్టేసి ఉన్నాయండి తీగలు. అందుకని చెప్పి ఇటువైపు లోపల వైపు ఉన్న లైన్లో పాకేవి అంటే బీర, సొర ఇట్లాంటివి పెడుతున్నాను. ఇటు బయట సైడ్ ఉన్నవి వేరే వెరైటీస్ పెట్టుకుంటాం. ఇక్కడ చిక్కుడు పాదులు ఉన్నాయి ఆల్రెడీ ఒక 3 పాదులు. ఇక్కడైతే బేర గింజలు పెడుతున్నా నేను. బేర గింజలు అప్పుడు సంపత్తి ఇచ్చిన వాటిలో ఉన్నాయండి, అయ్యే పెడుతున్నా. ఇంకా కొత్తిమీర మీరు ఎలా వేస్తారు, సీడ్స్ మీకు ఎట్లా మొలుస్తాయి, మాకు మొలవట్లేదు, ఇలా చాలామంది కంప్లైంట్ చేస్తున్నారండి. నేను లాస్ట్ టైం అయితే సంపత్ పంపించినవే పోసాను, అవి మంచిగానే వచ్చినాయి. అంటే సీజన్ కాని టైంలో వేసాను కదా, అయినా కూడా బాగానే వచ్చినాయి. ఇప్పుడు నేను పెద్ద ప్యాకెట్ ఒకటి తెప్పించానండి. ఇక్కడే మాకు హయత్ నగర్లో ఉంటుందన్నమాట షాపు, సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్. గంగోత్రినో ఏదో ఉంటుంది, గంగోత్రినే. దానిలో తెప్పించాను, మీకు దగ్గరికి చూపిస్తూ ఉండండి ఒకసారి ప్యాకెట్. అంటే ఇప్పుడు మామయ్య గారికి ఇవ్వడానికి నాకు ఇయర్ మొత్తానికి సరిపోతాయి అన్నమాట. అట్లా అయితే ఇవ్వండి, ఇప్పుడు ఇట్లా సగం సగం అయిపోయినాయి కదా, అవి తొట్లు పాడైపోయితే సగానికి కట్ చేసామన్నమాట. అందులో నేను అంతకుముందు ఇందాక చూపించా కదా కొత్తిమీర ఆల్రెడీ పోస్తుంది. ఇదిగోండి ఇట్లా పెద్ద ప్యాకెట్ వస్తుంది అన్నమాట. వీటిని మనం ఏమి మళ్ళీ బద్ద చేయడం అట్లా ఏం అవసరం లేదండి. చేయొచ్చేమో తెలియదు నాకు, నేను వాళ్ళని అడిగితే ఏం అవసరం లేదు అలా వేయండి అని అన్నారు. నేను ఎప్పుడు ట్రై చేయలేదు బద్ద చేసి. ఇంకా వీటిని మనం కొంచెం ఇలా మట్టిని ముందంతా కూడా చక్క తవ్వుకుని గుల్లగా చేసుకుని నీళ్ళు పట్టేసుకుని ఉంచుకోవాలండి. ఇప్పుడంటే కరెక్ట్ తేమ ఉంది, కరెక్ట్ పదును ఉంది అంటారు కదా, అట్లా కరెక్ట్ తేమ ఉంది. ఇంకా ఈ కొత్తిమీర అంతా వేసేస్తున్నాను. ఇక్కడే కాదండి, చక్కగా వేరే పెద్ద మొక్కలు ఉంటాయి కదా, వాటిల్లో కూడా నేను లైన్ లాగా వేసేస్తా, చూపిస్తాను అది కూడా. ఇంక ఇప్పుడు దీని మీద అది కనిపించుకోకుండా కొంచెం మట్టి అలా ఒక లేయరు పల్చగా వేసేసుకుంటే సరిపోతుంది. మీరు లైన్ లాగా అయినా వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు. ఫస్ట్ టైం వేస్తున్నాము అనుకుంటే కనుక చక్క లైన్లుగా వేసుకోండి, బాగా వస్తాయి. ఇట్లా మొత్తం అంతా మట్టి కప్పేసేయడమే. ఇంకా ఈ 2 తొట్టుల్లో అయిపోయినాయి కదా, ఇంకా నేను ఏం చేస్తున్నాను అనేది చూపిస్తూ ఉండండి. ఇదిగోండి ఇక్కడైతే మాత్రం ఈ చిన్న తొట్టుల్లో
ఒక దానిలో ఈ రెండిట్లో పాలకూర వేస్తా, ఈ పెద్ద దాంట్లోనేమో చుక్కకూర వేస్తానండి. అంటే ఆకుకూరలు ఎందుకు అన్నిట్లో పెడుతున్నారు అనుకోవచ్చు. నాకేంటంటే చెప్పే కదా, ఈసారి కొంచెం వారానికి ఒకసారి ఎవరికైనా ఇవ్వగలిగితే సంతోషంగా అనిపిస్తుంది. సో అట్లా ప్లాన్ చేస్తున్నాను అనమాట. ఇందులో పాలకూర మీరు చెప్పాను కదండి, లైన్లు వైజ్ పోసుకోవచ్చు, లేదు ఇట్లా లైన్ల లాగా చేసుకుని వేసుకోవచ్చు, లేదు అంటే మొత్తం ఇందాక కొత్తిమీరకు చూపించాను కదా, పై వైపుది కొంచెం మట్టి తీసేసుకుంటే, మరీ మట్టి నిండా ఉన్నా కానీ ఈ వర్షాలకి ఏంటంటే చింది కింద అంతా పడుతుంది అన్నమాట. అప్పుడు పోసినప్పుడు బాగా పైకి పోస్తారు. ఇది తీయాలి కొంచెం మట్టి. మట్టి అయితే మాత్రం ముందు చక్కగా గడ్డలు అట్లా లేకోకుండా లెవెల్ చేసేసుకుని, మరీ ఎక్కువ కూడా వేసుకోవద్దండి. ఎక్కువ వేసినా కానీ ఎక్కువ ఒత్తుగా వచ్చినా కానీ బలంగా పెరగవు. ఇప్పుడు అన్నీ వేసాం కదా, ఒక్క 10 మొక్కలు వస్తే చాలు మనకి. లేదు అంటే ఒక్కొక్కటి ఇలా ఏలు పెట్టుకుని హోల్స్ చేసేసుకుని దాంతో ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి వేసినా కానీ చక్కగా వస్తాయి అన్నమాట. మీ ఇష్టం, ఎలా అయినా వేసుకోవచ్చు. వీడియో లెంతీ అవుతుందేమో అనిపిస్తుంది నాకైతే. కాకపోతే పనులన్నీ చేస్తున్నా కదా, చూపిస్తే కొంచెం మీకు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది, చేసేస్తారు మీరు కూడా అన్నట్టు చూపిస్తున్నా. స్పెషల్లీ ఏంటంటే చుక్కకూరకిను పాలకూరకి టవర్ గార్డెన్ బెస్ట్ అండి. అసలు టవర్ గార్డెన్లో కూడా పెట్టాం మేము. ఇవి చిన్న కుండీలు ఖాళీగా ఉన్నాయిలే, ఇందులో ఇంక వేరే ఏయో వేయడం ఎందుకని ఇంక ఇందులో వేస్తున్నాను నేను. ఇదిగోండి, మొత్తం అన్నీ కూడా చక్కగా బాగా చేస్తే ఏదైనా పని చేస్తే చేసినట్టు ఉంటుంది కదా. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఇవన్నీ కూడా మాకు అక్కడ ఎలకలు బాగా తువ్వేస్తున్నాయి అన్నమాట, అటు పార్క్ సైడు. సో తప్పనిసరి మందు అయితే తెప్పించాను, కానీ అది తెప్పించి కూడా వారం అవుతుంది, మళ్ళీ ప్రాణం అప్పట్లేదు పెట్టడానికి. ఇదిగోండి, ఇవన్నీ కూడా చక్కగా గోడవైపు మొక్కలు. ఇదిగోండి, ఇందాక చెప్పా కదా, ఇలా గోడవైపు వాటికి బీరపాదులు అలా పెడుతున్నాను. ఇంకా ఇలా జరిగిందనమాట ఇవాళైతే పని. ఇంక ఇవి కొంచెం ఈ కట్టాల్సినవి ఇలాంటివి ఉన్నాయి, ఇంకా అదైతే వీడియో స్టాప్ చేసేస్తున్నాను. అవన్నీ పనులు చేసుకోవాలి ఇప్పుడు. అదండి మరి ఈరోజు వీడియో అయితే. మరి మీ తోట పనులు ఎక్కడి దాకా వచ్చినాయి, మొక్కలు మొలిసినాయా ఏంటనేది కామెంట్ చేయండి. అలాగే ఈసారి ఏమన్నా కొత్తగా ప్లాన్ చేస్తుంటే కూడా కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి అని ఆశిస్తూ మీ సునీత.